అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం అయినాపురం గ్రామం అండి మాది. మా నాన్నమ్మ గారికి పసుపు కుంకుమ కింద 1961లో ఎకరం పొలం వచ్చిందండి. ఆ ఎకరం పొలం మా నాన్నమ్మ గారే సాగు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆన్లైన్ మారిందని చెప్పండి. మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు వాళ్ళ వైపు ఉన్న లాయరు ముగ్గురు కలిసి మా కుటుంబం మీద కక్ష సాధింపుకి ప్రతిరోజు ఏదో గొడవగా ప్రయత్నం చేస్తున్నారండి. మా నాన్నగారికి మా నాన్నమ్మ గారికి ఇద్దరికి హార్ట్ ఆపరేషన్ చేసి హార్ట్ పేషెంట్లు అండి. మా పరిస్థితి బాగోలేదండి. రోజు ఏదో గొడవగా చూస్తున్నారండి. మా పొలంలో మేము కంచి వేసుకుని మా పొలం సాగు చేసుకుంటున్నామండి. రాత్రి ఆ కంచిని తొలగించారండి. ఆ కంచిని తొలగించి పొద్దున మళ్ళీ మేము వెళ్ళేసరికి ఆ కంచి లేకపోవడంతో చూసుకుంటే పక్కన ఎక్కడో పాడేశారండి. అవి మళ్ళీ తెచ్చుకుని మా పొలం దగ్గర వేసుకుంటుంటే వాళ్ళు దుర్మార్గంగా వచ్చి నా మీద గుణపంతో బొర్ర నాగశక్తి సోమేశ్వరరావు ఏమో నా తల మీద కొట్టేశారండి. వెంకటకృష్ణారావు గారు నా కాళ్ళ పట్టేసుకున్నారండి. కాళ్ళ పట్టేసుకుని నన్ను కొట్టబోయారండి. మా నాన్నగారిని తోసేశారండి. కింద పడిపోయారండి మా నాన్నమ్మ గారు మా నాన్నగారు. ఇది వెంటనే పోలీసు వారికి అంబులెన్స్కి ఫోన్ చేయించుకునండి ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి. ఇద్దరండి, నాగశక్తి సోమేశ్వరరావు, వెంకటకృష్ణారావు. లాయర్ గారు ప్రాతిఫలంతో జరుగుతుందండి. మమ్మల్ని మా కుటుంబాన్ని చంపమని చెప్పి లాయర్ గారు డైరెక్ట్గా చెప్తున్నారండి. మొన్న ఒక వారం రోజుల క్రితం లాయర్ గారు లైవ్లో వినిపించారండి. ఆయనకి ఫోన్ చేస్తే స్పీకర్ ఆన్ చేశారండి. ఆ నవీన్ గారిని చంపేయండి, ఫస్ట్ ఆడిపోతే మీ పొలం మీకు వచ్చేస్తుంది అని చెప్పి అని అన్నాడండి. ఆ పొలం వాళ్ళ పొలం అలాగైద్దండి. సర్వే నెంబర్ 566/9 అండి మాది. ఈ రోజు కూడా మా నాన్నమ్మ గారి పేరు మీద ఈసీ ఉంది, మా నాన్నమ్మ గారి పేరు మీద డాక్యుమెంట్ ఉందండి. ఆన్లైన్ మారిందని చెప్పి మా మీద దుర్మార్గం చేస్తున్నారండి. మా దగ్గరే ఉండండి, అందరికీ ఇచ్చామండి. ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. కోర్టులో కూడా వేసుకున్నాం. ఆ కోర్టులో తేలి వరకు కూడా తేలితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి మా మీద ఈ విధంగా దాడికి ప్రయత్నం చేస్తున్నారండి. రోజు మా ఇంటికాడికి వచ్చి మా ఇంటికాడ గొడవండి, పొలం కాడికి వస్తే పొలం కాడ గొడవండి. బొర్ర వెంకటకృష్ణారావు గారు, బొర్ర నాగశక్తి సోమేశ్వరరావు గారు, వాళ్ళ లాయర్ గారు, ఇంకొక తమ్ముడు ఉన్నాడండి డివిడి ప్రసాద్ అండి. ఆయన ఇప్పుడు లేరండి, ఈ గొడవలో లేరు. ఇంతకు ముందు గొడవల్లో ఆయన కూడా ఉన్నారండి. మా నాన్నగారు, నేను, మా నాన్నమ్మ గారండి. నేను కంచి లేదని పోలీసు వారికి కంప్లైంట్ చేశానండి. 112కి ఫోన్ చేసి ఇలా జరిగిందండి, రాత్రి మా పొలంలో కంచి తీసేశారని చెప్పి నేను కంప్లైంట్ చేశానండి. కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు ఫోన్ చేసి అమ్మ నేను పంపిస్తాను అని అన్నారండి. నాకు అటుపక్క నుంచి కూడా న్యాయం జరిగిందండి. కానీ నాకు మా ఈ వెంకటకృష్ణారావు గారు వాళ్ళ అబ్బాయి వచ్చి దుర్మార్గంగా గుణపంతో నా పై దాడి చేశారండి. 7-8 కుట్టేసాను అన్నారు సార్. 566/9 డాక్యుమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.